ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రస్తుతం 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికత కలిసి వెళితేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. యోగాను ప్రజలకు చేరువ చేయడంలో రామ్దేవ్ బాబా చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేలాది మంది యోగా సాధకులతో కలిసి ముఖ్యమంత్రి యోగాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యవంతమైన ఆనందమయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రస్తుతం 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే శక్తి భారతదేశానిదేనని, శారీరక మానసిక ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికత కలిసి వెళితేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్న సీఎం యోగా ఆధ్యాత్మికత వైపు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో 1 కోటి మందికి పైగా యోగా సాధన చేస్తున్నారని వెల్లడించిన సీఎం ఇంటింటికి యోగాను చేరవేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వర్ణ గ్రామాలు, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మించడంతో పాటు యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన రహిత ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అందులో యోగాను కూడా భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. రోజుకు గంట సమయం యోగా, ధ్యానం, ప్రాణాయామానికి కేటాయిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చని, ఆసుపత్రులకు వెళ్లే అవసరం కూడా తగ్గుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. India's timeless wisdom yoga, pranayam and meditation provides the balance needed to lead healthy, meaningful and purposeful lives. Our goal is to seamlessly integrate technology and spirituality. I am promoting technology for the last 33 decades. Babaji is promoting yoga meditation for the last 30 years. Now we have to take technology and spirituality together, then that is the future forever. That is the leadership India can provide. We aspire to make Andhra Pradesh not only a technology hub, but also a spiritual and wellness hub, creating healthy, wealthy, happy Andhra Pradesh. For that I am requesting Baba Ramdev ji, you come every 1 month once, our advisor, if you come, so much of inspiration I have seen. You can transform totally, and at the same time, we can provide a proof of concept. Andhra means spiritual Andhra Pradesh, technology Andhra Pradesh. You can take from Andhra Pradesh yoga to the global. I can assist you. Technology also we can take for the global community. Definitely. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఇవి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుతాయి. కానీ ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాబా రామ్దేవ్ గారితో నాకు 40 ఏళ్ల పరిచయం. యోగాని ప్రజలకు చేరవేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సామాన్యులు కూడా యోగా చేయొచ్చని నిరూపించిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నైపుణ్యం, పట్టుదల ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా అవకాశాలను సృష్టించేవారిగా ఎదగాలని పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పట్టభద్రులకు డిగ్రీ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రపంచం వేగంగా మారుతోందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, క్వాంటమ్ టెక్నాలజీలు యువతకు అపార అవకాశాలను తీసుకొస్తున్నాయన్నారు. చదువు అవకాశాలకు ద్వారం తెరిస్తే నైపుణ్యం, పట్టుదల మనిషిని ఉన్నత స్థానాలకు తీసుకువెళతాయని పేర్కొన్నారు. ఇతరులతో పోల్చుకోవద్దని, ప్రతి ఒక్కరూ తమ జీవిత కథను తామే రాసుకోవాలని సూచించారు. కష్టాలు, ఒత్తిడులను అధిగమిస్తూ సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే విద్యార్థుల జీవితంలో ఒక కీలక ఘట్టమన్నారు. డిగ్రీ అనేది కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదని, కొత్త బాధ్యతలకు నాంది అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకుంటూ ఉద్యోగస్తులుగా కాకుండా సృష్టికర్తలుగా ఎదగాలని సూచించారు. అనంతరం కళాశాల యాజమాన్యం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే వెనిగండ్ల రామును ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు, వల్లూరుపల్లి వైస్ చైర్మన్ ముసునూరు శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆర్థిక అంత్యోదయ విధానంతో ముందుకు వెళుతున్నామని ఏపీ మంత్రి సతీకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. పేదరికాన్ని నిర్మూలించడానికి మోదీ సర్కార్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సామాజిక రాజకీయ పరిస్థితులపై ఓ సామాన్య కార్యకర్త పుస్తకం రచిస్తే ఎలా ఉంటుందో అది భారత్ రైజింగ్ పుస్తకంలా ఉంటుందని చెప్పుకొచ్చారు. డాక్టర్ దిలీప్ కిలారు రాసిన భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా పుస్తకాన్ని మంత్రి సతీకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 110 కేంద్ర పథకాలతో ఉండే ఒక మంచి బుక్ని దిలీప్ రచించారని ప్రశంసించారు. జీవన ప్రమాణాలు పెంపొందించాలని, కేంద్ర పథకాలపై పేదలకు అవగాహన కల్పించాలనే మంచి ఉద్దేశంతో దిలీప్ ఈ పుస్తకాన్ని రచించారని కొనియాడారు. గత 12 సంవత్సరాల్లో వచ్చిన క్వాంటిటేటివ్ అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లేలా మంచి ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా అనే మంచి పుస్తకాన్ని రచించడం గొప్ప దృఢ సంకల్పమని ఉద్ఘాటించారు. కిలారు దిలీప్ చాలా సమర్థవంతంగా ఈ బుక్ని ఆవిష్కరించారని మంత్రి సతీకుమార్ పేర్కొన్నారు. మోదీ సవాళ్లను అవకాశాలుగా ఏ విధంగా మలుచుకున్నారనే అంశాలను ఈ పుస్తకంలో వివరించారని తెలిపారు. సామాజిక రాజకీయ పరిస్థితులపై ఓ సామాన్య కార్యకర్త పుస్తకం రచిస్తే ఎలా ఉంటుందో అది భారత్ రైజింగ్ పుస్తకంలా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఏ విధంగా నిలబెట్టారో అందరూ చూస్తున్నారని వివరించారు. పేదల జీవిత అనుభవాలతోనే మోదీ లక్ష్యాలను సాధించారని ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానానికి వెళ్లేలా మన జైత్రయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో తీసుకున్న అనేక నిర్ణయాలతో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని ప్రస్తావించారు. మన ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అక్క చెల్లెల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. అది తప్పు జరిగితే ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి ఉండదు, ఎటువంటి రాజీ ఉండదు. ఖచ్చితంగా చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. అటువంటి విషయాల్లో ఎక్కడ వెనకడుగు వేసే పరిస్థితి కూడా కూటమి ప్రభుత్వం లేదనే విషయం కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమే చాలా ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? వారి పార్టీ నేతలే ఇక్కడ ఏదో పోలీసులు చేశారని చెప్తున్నారు. సరే, ఓకే, వాస్తవం, చూద్దాం, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని వైసీపీకి సంబంధించిన వాళ్ళు నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి కాల్చిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా? తను స్వయంగా మాస్కులు అడిగారని ఒక డాక్టర్ని ఒక పిచ్చోడిగా ముద్ర వేసి నడి రోడ్డు మీద అతను చనిపోయేలాగా చేసిన విషయాన్ని కూడా మర్చిపోయారా? ఇవన్నీ కాకుండా ఈ ఎమ్మెల్సీ వారి పార్టీకి సంబంధించిన అనంతబాబు అనే వ్యక్తి తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న దళిత యువకుడిని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని రక్షించిందెవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇవాళ కూడా రక్షిస్తున్నదెవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ విషయం చెప్పాలి కదా. అదేవిధంగా కోడికత్తి విషయంలో కూడా ఒక దళిత యువకుడు శ్రీనివాసరావు ఉంటే అది ఎటువంటి ప్రణాళికాబద్ధంగా చేసిందో మనకు తెలియదు. కానీ అతను జైల్లో మగ్గిపోతా ఉంటే సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లకుండా, ఒకవేళ అతను చేసి ఉంటే, అతని కుట్రలో భాగమై ఉంటే కోర్టుకెళ్ళి వాస్తవాలు చెప్పాలి కదా. వాస్తవాలు చెప్పకుండా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిపోయిన వ్యక్తి ఇవాళ ఇటువంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటే, ఇటువంటి విమర్శలు చేస్తుంటే సమాధానం చెప్పడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ కేవలం శవరాజకీయాలు మాత్రమే చేస్తూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎప్పుడు బయటకు వచ్చిన సందర్భాల్లో, ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఎక్కడైనా ఇటువంటి రాజకీయాలు, ఏది హత్యాయత్నం కేసులు ఉన్నవాళ్ళు లేదా హత్యా నేరం ఉన్నవాళ్ళు, అంటే ఆ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళని జైళ్ళల్లో పరామర్శకు వెళ్ళారు, లేదా కబ్జాలకి దోపిడీలకు పాల్పడిన వాళ్ళని జైల్లో పరామర్శలకు వెళ్ళారు. ఇటువంటి సందర్భాల్లో బయటకు వస్తున్నారు. కానీ ప్రజా సమస్యల మీద కానీ లేదా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద కానీ ఎక్కడా మాట్లాడలేదు, అసెంబ్లీకి కూడా రావడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు గమనిస్తున్నా ఉన్నారు. ఈ శవరాజకీయాల్ని ఎక్కడన్నా ఏది దొరుకుతుందా, ఎక్కడన్నా చనిపోతే అక్కడికి వాలిపోవడం, వెంటనే స్టీల్ ప్లాంట్లో జరిగిన దురదృష్టకర సంఘటన, ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఎప్పుడు కూడా జరుగుతుంటాయి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా? మరి తిరుపతిలో 35 మంది మీ అసమర్థ పాలన కారణంగా చనిపోయిన విషయం కూడా మీకు తెలియదా?
ఆప్కో చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వస్త్రాల ఆర్డర్ రావటం నేతన్నలకు శుభ పరిణామమని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చేనేత జౌళి శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా, కమిషనర్ రేఖారాణి, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఆప్కో చరిత్రలోనే తొలిసారిగా టీటీడీ నుంచి ఆర్డర్ రావడం చేనేత రంగానికి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చిందన్నారు. టీటీడీకి అవసరమైన 8 రకాల వస్త్రాలను రాష్ట్రంలోని నేతన్నలు సరఫరా చేయనున్నారని తెలిపారు. ఆసక్తి ఉన్న నేతన్నలు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వస్త్రాలను తయారు చేసి సరఫరా చేయాలని సూచించారు. సరఫరా చేసిన వస్త్రాలకు 45 రోజుల్లోపు ఆప్కో ద్వారా చెల్లింపులు అందజేస్తామని హామీ ఇచ్చారు. టీటీడీకి వస్త్రాలు అందించే అవకాశం రావడం ద్వారా నేతన్నలకు ఉపాధితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే భాగ్యం కూడా లభించిందని మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఇతర సంక్షేమ శాఖల నుంచి కూడా చేనేత ఉత్పత్తులకు ఆర్డర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎక్కడ నాణ్యత తగ్గకుండా మీరు సప్లై చేయాలి. దయచేసి వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు జరిగితే ఇంకా మన కాలం అయిపోయినట్టే. మరి మీకు కూడా క్లారిటీగా ఏమి రేటు వర్కౌట్ అవుతుంది అంటే మీరు నెలకి ఎంత సప్లై చేయగలరో దాని ప్రకారం మేము ఇస్తే మేము టీటీడీకి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. బాబు ఇది కొత్తగా మాకు ఆర్డర్ ఇచ్చారు, మేము స్లోగా పికప్ చేసుకుంటాం, మీరు లూమ్స్ కూడా ఏ విధంగా మేము మీకు సపోర్ట్ చేయాలి. మరి ఇందాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా మనకి లూమ్స్ కి సపోర్ట్ చేయడానికి మరి మేము కూడా ఒక నిధులు అడిగాం. ముఖ్యమంత్రి గారు కూడా మన సెంట్రల్ టెక్స్టైల్స్ మినిస్టర్ వచ్చినప్పుడు ఇట్లా మాకు ఆర్డర్ వచ్చింది, మీరు సపోర్ట్ చేయాలంటే సెంట్రల్ మినిస్టర్ గారు కూడా దాన్ని పరిశీలిస్తారు. అది కూడా మనకు పాజిటివ్ గా రావచ్చు అన్న విషయం మీకు తెలియజేస్తాం. మేము తెలియజేసేది క్లారిటీ, ఇక్కడ టీటీడీ ఆర్డరు చాలా నిబద్ధతతో నిజాయితీతో లాభం కాదు, అది మనకు ఒక గొప్ప వరంగా భావించేవారు. ఈ ప్రోగ్రాం చేద్దాం. మరి సిల్క్ బోర్డు వారికి కూడా నేను మరి సెక్రటరీ గారు మరి కమిషనర్ గారితో కూడా మాట్లాడి మరి సిల్క్ బోర్డు ద్వారా కూడా మేడం మీరు కూడా ఏం సప్లై చేయగలరు, మీకు రేట్ ఏం వర్కౌట్ అవుతుంది, మనం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు పని దినాలు కల్పించాలి, వాళ్ళకు పని కల్పించాలి, చేనేతలకు పని కల్పించాలనే ఆయన లక్ష్యం, ఆయన సంకల్పం. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన సొసైటీస్ వారికే కాదు మళ్ళీ సొసైటీస్ వారికి కూడా ఒక జూమ్ కాలో లేకపోతే సిఎస్ గారు మరి మన జూమ్ కాలా ఇంకా సొసైటీస్ వాళ్ళు రావాల్సి ఉన్నాడు. దయచేసి దీన్ని ఒక గొప్ప వరంగా భావించి, ఎందుకంటే మనం ఆర్డర్ తీసుకున్నాం, సప్లై చేయాల్సిన బాధ్యత మనది ఉంది. ఎందుకంటే మన కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇదంతా బాధ్యతగా తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు త్రూ ఆప్కో ద్వారా జరుగుతుంది. ఆప్కో నుంచి మీకు ఏం రేట్లు వస్తాయో కూడా మేము తెలియజేశాం. 45 రోజుల లోపల మీకు ఆప్కో ద్వారా పేమెంట్ టీటీకి సప్లై చేసిన అవన్నీ మీకు పేమెంట్స్ కూడా మేము 45 రోజుల్లో ఇస్తాం. మరి సేలం నుంచి సప్లై చేస్తున్నారు, మరి అక్కడి నుంచి సప్లై చేసినప్పుడు మనం ఇక్కడి నుంచి ఎందుకు సప్లై చేయకూడదు? కోఆప్టెక్స్ వారు సప్లై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మంగళగిరి ఏసీఎస్ స్టేడియంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు జరగనుందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. సెమీఫైనల్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా మంగళగిరి వేదిక కానుందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాన్ని తీర్చిదిద్దినట్లు ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ప్రసార బృందాలకు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో ఫైనల్ కు ప్రత్యేక రిజర్వ్ డేను కూడా కేటాయించినట్లు చెప్పారు. జూన్ 30న జరిగే ఫైనల్ మ్యాచ్ కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాజధాని అయిన అమరావతిలో భాగమైన మంగళగిరిలో రేపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. మనం చూసాం 9వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ఏపీఎల్ విశాఖపట్నం, మళ్ళీ కడప 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కడప, 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి. 1వ తారీఖు కూడా ఏదైనా క్లైమేట్ బాగోకపోతే ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా పెట్టాం. కాబట్టి దిగ్విజయంగా ఏపీఎల్ ఇవాళ మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా గత 3 రోజుల నుంచి కడపలో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి
నిజంగా మేము ఏపీఎల్ నిర్వాహకుల కింద మాకు చాలా ఆనందకరమైన విషయం. సుమారు 7,000 నుంచి 8,000 ఉన్న కడప స్టేడియంకి 10 నుంచి 15,000 వరకు కూడా ప్రేక్షకులు వస్తున్నారు అంటే అది కూడా మీరు చూస్తే ఏ రోజు వీకెండ్ లేదు, సాటర్డే సండే లేదు, వీక్ డేస్లోనే మధ్యాహ్నం మ్యాచ్కి అట్లాగే ప్రజలు వచ్చారు, సాయంత్రం మ్యాచ్కి కూడా ఇంకా భారీగా ప్రజలు వచ్చారు. నిజంగా కడప వాసులందరూ కూడా ఈ ఏపీఎల్ని చాలా బ్రహ్మాండంగా ఆదరించారు. కాబట్టి మరింత ఉత్సాహంతో సెమీఫైనల్స్, ఫైనల్స్ మంగళగిరిలో జరగబోతున్నాయి. మంగళగిరి స్టేడియం మనం చూసాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్టేడియము యూజ్ చేయలేదు. మేము ఏసీఏ మేనేజ్మెంట్కి వచ్చినాక దీన్ని ఏం చేద్దామని చాలా ఆలోచించాం. ముందు ఇంటర్నేషనల్ స్టేడియం కింద పనికొచ్చుద్దామని చూస్తే కొన్ని ఇబ్బందులు, కొన్ని స్టాండర్డ్స్ సరిపోవట్లేదు. అయినా కూడా మాకు 175 రోజులు సుమారు బీసీసీఐ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి బీసీసీఐ షెడ్యూలే కాకుండా ఏపీఎల్ కాకుండా రేపు మేము ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా ఇది 3వ సంవత్సరం మేము మళ్ళీ పెట్టబోతున్నాం. ఈ ఏపీఎల్ అవ్వగానే ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా పెట్టబోతున్నాం. కాబట్టి ఈ రెండింటికి చూసుకుంటే సుమారు 200 రోజులు ఈ స్టేడియం మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని చక్కగా తయారు చేద్దామని చెప్పి విశాఖపట్నానికి తగ్గకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. చూస్తే మనం ఈ స్టేడియంలో 75 రూములు కట్టాం. 75 రూములు కూడా పూర్తిగా వస్తున్నాయి. ఈ 75 రూములు కాకుండా డ్రెస్సింగ్ రూములు, 2 అద్భుతమైన డ్రెస్సింగ్ రూములు పెట్టాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు అని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జగ్గయ్యపేట మండలం ధర్మవరపుపాడు తండా గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయని, భవిష్యత్ తరాల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా మానుకుని గుడ్డ సంచులను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల వినియోగాన్ని ఒక సామాజిక ఉద్యమంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని కోరారు. గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో గ్రామస్తులకు గుడ్డ సంచులను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని అధికారులు సూచించారు. ఇంటి వద్దనే చెత్తను సక్రమంగా నిర్వహించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తని పడేసి డ్రైనేజెస్ అన్ని బ్లాక్ అయిపోయి, వాటర్ స్టాగ్నేషన్ అయిపోయి, దోమలు వచ్చి దోమలు పిల్లల్ని కొట్టి అవి మలేరియా వచ్చి, దానివల్ల డెంగ్యూ వచ్చి పిల్లలకి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. చూసుకోకుండా పాలిథిన్ వాడి పడేసి పాలులో, నీళ్ళలో, పీల్చే గాలిలో పాలిథిన్ వస్తుంటే మనం ఎంత మంచిగా కోరుకుంటే మాత్రం పిల్లలు మంచిగా ఉండగలుగుతారా? పాపం వాళ్ళదేమి తప్పు లేకుండా, వాళ్ళకి ఏమి తెలియకుండా అంత అమాయక పిల్లలనేమో ఈ పాలిథిన్ వాడి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేస్తున్నాం. ఇది జరగకూడదంటే మనం ఇప్పుడే మేలుకోవాలి. కంపల్సరీగా ప్లాస్టిక్ ని లేకుండా చేయాలి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి, కానీ వెతికితే వస్తాయి. లేదు అంటే ప్లాస్టికే వస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఈజీ కదా, ఫ్రీగానే ఇస్తారు. షాప్ లో నల్ల ప్లాస్టిక్ కవర్ చికెన్ వేసి ఇచ్చేస్తారు, తీసుకొచ్చేసి బయట పడేస్తాము. కానీ ఆ నల్ల ప్లాస్టిక్ కవరు భావి తరాల జీవితాన్ని చీకటికి నెట్టేస్తుంది అనేది ఒక గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత త్వరగా మనం ఆపగలిగితే అంత త్వరగా మనము ఆరోగ్యం గురించి, ఈ మన పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఇంప్రూవ్మెంట్ చేసిన వాళ్ళు అవుతాము. అట్లాగే ప్లాస్టిక్ కంప్లీట్ ఆపగలమా? మార్నింగ్ బ్రష్ ఏ దాంట్లో చేస్తారు? టూత్ బ్రష్ కదా. టూత్ బ్రష్ ఏదాంది ఏ దాంట్లో చేశారు? ప్లాస్టిక్. మరి చెప్తారు కదా సార్ ప్లాస్టిక్ ఎలాగ ఆపుతాము? కొన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్, కొన్ని రీసైక్లబుల్ ప్లాస్టిక్. ఒకసారి వాడేసి పడేయడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్. చిన్న ఎగ్జాంపుల్, షాప్కి వెళ్తే పానీపూరితో ఒక తెల్ల కలర్ చెంచం స్పూన్ ఇస్తాడు కదా, అది మళ్ళీ రీయూజ్ చేస్తారా? స్ట్రాలో నాకుతాం కదా జ్యూస్, ఆ స్ట్రా మళ్ళీ రీయూజ్ చేస్తారా?
అలాగే చికెన్ కట్టుకొస్తాం కదా సండే మార్నింగ్, నల్ల పేపర్ రీయూజ్ చేస్తారా? ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇది ఒకసారి వాడేసి మనం పడేస్తున్నాం. ఇది రీసైకిల్ అవ్వదు. ఇది కలెక్ట్ చేసుకొని ఒక ఇండస్ట్రీకి వెళ్ళి దాని నుంచి మళ్ళీ రీసైకిల్ చేసి దానితో బీటీ రోడో లేదా ఏదో చప్పలు చేయడమో లేదా ఇలాగ టెంట్ చేయడమో ఇవి కూడా చేస్తారు. అవి చేయాలంటే పాలిథిన్ కొంచెం పెద్దగా ఉండాలి. అందుకే ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టారు కదా మన కాంపోస్ట్, అక్కడ పాలిథిన్ కవర్లు వేసిస్తున్నారు. ఆ పాలిథిన్ ఒకసారి ముట్టి చూడండి మీరు ఎంత మందంగా ఉందో. 125 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. ఆ పాలిథిన్ మళ్ళీ తీసుకొని దాన్ని మళ్ళీ వాడుకొని దాన్ని ఇంకొక దానికి వాడుకోవచ్చు. అంటే అది పర్యావరణానికి వెళ్ళదు. ఇప్పుడు మీరు కూర్చొని చీరలు ఉన్నాయి కదా, ఇరిగిపోతే అది ఏమవుతుంది? రీసైకిల్కి వెళ్తుంది. అది పర్యావరణానికి వెళ్ళిపోదు. రీసైకలబుల్ ప్లాస్టిక్, ఆ బ్రష్ కూడా అదే నేను చెప్పింది. అవి పడేసిన తర్వాత దాన్ని ఈ ప్లాస్టిక్ రీసైకిల్ వాళ్ళు, మన గ్రీన్ అంబాసిడర్స్, ఈ చెత్త సంపద కేంద్రంలో దాన్ని తీసుకెళ్లి దాన్ని మళ్ళీ ఇంకొక ఇండస్ట్రీకి పంపించి ఈ మధ్య బీటీ రోడ్ ఉంది కదా, ఈ బీటీని కూడా రీసైకిలబుల్ ప్లాస్టిక్ లో చేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.